అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక తీపి కబురుగా చెప్పుకోవచ్చు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే నిధులకి సంబంధించి రాష్ట్ర సర్కార్ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసింది. మొత్తానికి ఒక్క ఎకరాకు 7,500 రూపాయలను జమ చేయబోతుంది. అయితే ఈరోజు ఎవరి ఖాతాలలో ఈ 7,500 రూపాయలు జమ కాబోతున్నాయి, అలాగే ఏ ఏ జిల్లాలలో ఈ నిధులు జమ కాబోతున్నాయి, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 రూపాయల పీఎం కిసాన్ నిధులకి సంబంధించి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారం కూడా స్పష్టంగా తెలుసుకుందాం. మీరందరూ దయచేసి వీడియోని చివరి వరకు చూసి మొత్తం సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. ఆ తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్ప చెప్పిన సమాధానం గురించే చాలామంది అడుగుతున్నారు. కాబట్టి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మన వీడియోలను లైక్ చేయడం మర్చిపోకండి. ఇక కొన్ని స్టేట్మెంట్లు చూసుకున్నట్లయితే రైతులకు మిగిలిన 12,000 కోట్ల రూపాయలను వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ని ఇచ్చారు. అయితే విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 31,000 కోట్ల రూపాయల 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మరో గ్యారంటీపై ఫోకస్ చేసింది. ఆ గ్యారంటీనే 7,500 రూపాయల రైతు భరోసా. ఈ 7,500 రూపాయల రైతు భరోసా కంటే ముందు ఇప్పుడు ఏదైతే ఈ 2 లక్షల రుణమాఫీ ప్రక్రియలో ఆందోళనకరంగా కలిగిస్తున్న కొన్ని పెండింగ్ సాంకేతిక సమస్యల కారణంగా హోల్డ్లో పడిన 80 నుండి 70 ఖాతాలు ఉన్నాయో వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు అనేవి రిజర్వ్ చేసి పెట్టడం జరిగింది. ఈ 5,000 కోట్ల రూపాయలను ఈ సమస్యలు పరిష్కారం కాగానే వెంటనే ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పేసి ఈ పూర్తిస్థాయి స్టేట్మెంట్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది వెలుగు దినపత్రికలో వచ్చింది. ఇక మొత్తానికి రైతు భరోసాకి సంబంధించిన అంశం గురించి చూసుకున్నట్లయితే దసరాకి మరో 2 స్కీములు అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కార్ ఇక్కడ మొదటిది ఇంద్రమ్మ ఇండ్లు. ఒక్క ఇంటి నిర్మాణానికి 5 నుండి 6 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయబోతుంది. అలాగే రైతు భరోసా కింద ఒక్క ఎకరాకు 7,500 రూపాయలు 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వబోతున్నారు. మొత్తం 75,000 రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ కాబోతున్నాయి. ఒక్కసారి స్పష్టంగా చూసుకున్నట్లయితే 5 నుండి 6 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల నిధులు జమ కాబోతున్నాయి. అలాగే 10 ఎకరాలు ఉంటే 75,000 రూపాయలు రైతు భరోసా కింద నిధులు జమ కాబోతున్నాయి. మొత్తం ఇందిరమ్మ ఇండ్ల సంఖ్య 4,50,000 ఇండ్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 9 లక్షల ఇండ్లను ప్రపోజల్గా కేంద్ర ప్రభుత్వానికి పంపింది. మరి ఇందులో ఎన్ని ఇండ్లు వస్తాయి అనేది తెలియని సమాచారం అయినప్పటికీ ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. గ్రామ పంచాయతీలలో కమిటీలుగా ఏర్పడి లబ్ధిదారుల నిర్ధారణ ఉండబోతుందనే సమాచారం కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇక రైతు భరోసాకి సంబంధించి నిధుల గురించి చూసుకున్నట్లయితే రైతు భరోసా 10 ఎకరాల వరకు సీలింగ్ చేయబోతున్నట్లుగా సమాచారం చూసుకోవచ్చు. ఈ సీలింగ్ వ్యవస్థలో కొన్ని అంశాలు ఏంటి అంటే గ్రూప్ 4 మినహా పై స్థాయి ఉద్యోగాలకి రాష్ట్ర ప్రభుత్వం ఇక నుండి రైతు భరోసా ఇవ్వదు. 10 ఎకరాలు మించిన రైతు భరోసా ఇవ్వదు. మీకు భూమి కలిగి ఉన్నా కూడా అందులో ఎలాంటి వ్యవసాయం చేయకపోతే ఈ రైతు భరోసా రాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది. ఇంకా ప్రజాభిప్రాయం ఇక్కడ మీరు కూడా ప్రశ్నకి సమాధానం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది? 10 ఎకరాల, 15 ఎకరాల, లేదంటే 5-6 ఎకరాల? రాష్ట్ర ప్రభుత్వం అదే కోరుతుంది. దానికి సంబంధించిన సమాచారమే ఇది ఉంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ దసరా కల్లా ఈ 2 స్కీములను ప్రారంభించాలని ఆలోచన చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ చివరికల్లా 7,500 రూపాయల పథకానికి సంబంధించిన రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుందనే సమాచారం తెలుసుకోవచ్చు. దీనికోసం 7,000 కోట్ల రూపాయలను నిధులని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్నట్లుగా ఈరోజు వెలుగులో ఈ యొక్క దినపత్రిక అప్డేట్ అయితే ఉంది. సో ఇవి తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకు సంబంధించిన అప్డేట్స్. మీ తోటి వారికి కూడా వీడియోని వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా సమాచారం తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.